అంటే అసలు ఎక్కడ స్టార్ట్ అయింది మీ ప్రయాణం? అంటే 550 పాటలు అవును రాశారంటే సార్. ఎంతకాలం అయింది ఇండస్ట్రీకి వచ్చి మీరు? దాదాపుగా 11, 12 ఏళ్ళు అవుతుంది సార్. 12 ఏళ్ళు. 12 ఏళ్ళు అంటే అవుతుంది. ఓన్లీ పాటలేనా ఓన్లీ ఇంకేమన్నా పాటలే సార్. పాటలు రాస్తూనే ఉన్నాను. ఆ! అయితే 2016 వరకు ఒక చిన్న జాబ్ చేసేవాడిని సార్. నాది ఫార్మసీ బ్యాక్‌గ్రౌండ్ యాక్చువల్లీ. ఓకే. ఫార్మసీకి సంబంధించిన ఒక చిన్న జాబ్ చేసుకుంటూ పాటలు ప్రయత్నాలు చేసేవాడిని. అట్లాగే ఆ ప్రక్రియలోనే 2014లో మొదటి సినిమా 'అలా ఎలా' అని రాశాను సార్. రాహుల్ రవీంద్రన్‌ది. ఆ తర్వాత 'జోరు' అనే సినిమా రాశాను సార్. మంచి బ్రేక్ వచ్చింది మాత్రం 'ప్రేమం' సినిమా సార్. 2016లో. ఏ సాంగ్ సార్ ప్రేమ? ప్రేమలో 2 పాటలు రాశాను సార్. 'అగరొత్తుల కురులే వలగా విసిరేసావి' ఓకే. అని ఒక పాట, అనుపమ. 'ప్రేమ పూసెనోయ్ వాడిపోయినాయి' ఈ 2 పాటలు రాశాను సార్. మంచి పేరు వచ్చింది. కొత్తగా వచ్చారు రైటర్, బాగా రాస్తున్నాడు, చాలా కొత్తగా ఉన్నాయి పదప్రయోగాలని. సో అప్పుడు డిసిషన్ తీసుకున్నాను సార్. ఏమని, సరే ఇంకా సిన్సియర్గా ట్రై చేద్దాం అని చెప్పి జాబ్ అప్పుడు మానేసిన జాబ్ సార్. ఇప్పటిదాకా ఇంకా జాబ్ ఏం లేదు. 2016 కానీ మరి అంటే ఇప్పుడు పాటలు రాస్తున్నారు అంటే మీకు పిలిచే అవకాశాలు అయితే ఇస్తున్నారా ఇండస్ట్రీ? ఇప్పుడు వస్తున్నాయి సార్. ఈ మధ్య పిలిచే అవకాశాలు ఇవ్వటం. మొదటి నుండి అయితే నాదే సార్ విపరీతమైన ప్రయత్నాలు చేసుకుంటూనే తిరిగాను. ఆ క్రమంలోనే ఇట్లా ఒక 500 పైగా పాటలు రాశాను. అంటే మనకి ఇంట్లో వాళ్ళు అంటారు కదా, ఓకే నువ్వు నీ ఇంట్రెస్ట్ కొద్దీ నువ్వు చేసుకుంటున్నావు, బట్ జాబ్ అనేది ఎందుకంటే మనకి ఆ రేంజ్ లో ఎర్నింగ్ ఉంది అనుకోండి, ఎవరు మాట్లాడరు. అవును సార్. ఇప్పుడు మనకి నాకు తెలిసినంత వరకు టాప్ లిరిసిస్ట్ కి ఇచ్చేది 1,00,000 నుంచి 2 లక్షలు అని చెప్పి చెప్పుకుంటున్నారు. మరి ఇప్పుడు ఒక బడ్డింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎంత ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఆ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎలా మేనేజ్ చేసుకుంటూ మరి ఇంతవరకు గెట్ ఆన్ అయ్యారు మీరు? అంటే ఆర్గనైజ్డ్ గా ఉండాలి సార్ లైఫ్. మేబీ అది నాకు వెరీ ఎర్లీ స్టేజ్ లోనే అర్థమైంది. అంటే నేను మేబీ పెరిగిన వాతావరణం కావచ్చు, చుట్టూ ఉన్న పరిసరాలు కావచ్చు, కొంచెం ఆర్గనైజ్డ్ లైఫే అలవాటు చేశాను నాకు. ఇండస్ట్రీకి వస్తున్నప్పుడే సీనియర్స్ చెప్పడం, లేదా మనం విన్న కథలు కానీ చూసిన వాళ్ళని కానీ అందరికి తెలిసింది ఒకటి, ఇండస్ట్రీకి వెళ్తే కష్టాలు ఉంటాయి, ముఖ్యంగా ఫినాన్షియల్ ట్రబుల్ అయితే ఉంది. సో ముందే ఫిక్స్ అయిపోయాను, కష్టాలు వస్తే ఎట్లా ఫేస్ చేద్దాం, ఎట్లా ముందుకు దాటుదాం అనే ప్రిపేర్ అయి ఉన్నాను. సో మేబీ ఆ ఎక్సర్సైజే నన్ను ఓవర్ ఇయర్స్ కొంచెం ఫినాన్షియల్గా బ్యాలెన్స్ లేకపోయినా కూడా ఓవర్కమ్ చేస్తూ నిలబడ్డాను సార్. అది సో అది కంప్లీట్గా నా ఎక్సర్సైజ్ సార్ పర్సనల్గా. బట్ అయితే ఇప్పుడు ఎక్కడో స్టార్ట్ చేశారు, ఒక ఫార్మసీలో జాబ్ చేసుకుంటున్న మీరు ఫస్ట్ టైం మరి వెండితెరపై పేరు చూసుకోవడం అనేది ఎలా అనిపించింది? గొప్ప ఫీలింగ్ సార్. మరి నేను ఇంకా గుర్తున్న క్షణాలు ఏంటంటే, ఫస్ట్ సీతారామ శాస్త్రి గారి పేరు ఉంది సార్. సీతారామ శాస్త్రి గారు, వనమాలి గారు, నా పేరు, ఇంకొక కొత్త రైటర్ ఎవరు అప్పుడు నాలాగే. ఎంత గొప్ప ఫీల్ సార్ అది. నాకు ఇద్దరు ఇష్టమైన రైటర్స్. వనమాలి గారు చాలా ఇష్టమైన రైటర్, శాస్త్రి గారు అంటే ఇంకా దైవ సమానం. సో ఆయన ఫస్ట్ సినిమాలో ఆయన కింద ఎక్కడో పేరు చూసుకోవడం అనేది చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది సార్. అంటే మీ ఒకళ్ళ పేరు ఉన్నా అంత కిక్ రాదు నిజంగా. ఆయన ఆ పాటలు వినడం, వచ్చిన అభినందన అంటే గొప్ప ఫీలింగ్ సార్. అంతే, మనం దైవ సమానంగా చూసే ఆయనతో పాటు మనం షేర్ చేసుకోవడం బాగా మంచి ఫీల్ సార్. అంటే యాక్చువల్గా సీతారామ శాస్త్రి గారి గురించి అందరూ గొప్పగా చెప్పుకునేది ఏంటంటే, అంటే ఆయన తోటి లిరిసిస్టులందరినీ కూడా వాళ్ళ ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తారు, అందరికీ అంటే రెస్పెక్టబుల్ గా చూసుకుంటారని చెప్పేసి. సో మరి ఆయనతో ఏమన్నా మీకు షేర్ చేసి? ప్రేమం రాసినప్పుడు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అయింది సార్. ప్రేమం సినిమా రాసినప్పుడు ఏదో ఆడియో ఫంక్షన్లోనా లేదంటే యూనియన్ మీటింగ్లో అనుకుంటా సార్, వెళ్ళి కాళ్ళకి దండం పెట్టి, గురుగారు ఇలా సో అండ్ సో అని చెప్తే, ఏం రాసేవరా అని అడిగితే చెప్పాను. అగరొత్తుల కురులే వలగా విసిరేసావు అంటే, ఎలా రాసేవు అది, ఏం చెప్పు అని మొత్తం ఒక పంక్తి పాడాను సార్. 4 లైన్ పాడిన తర్వాత వెరీ గుడ్ శభాష్ అని భుజం మీద చేసి, పాటలోని అన్ని మాటలు ఇలా ఎత్తుగడలు, తెలిసిన పదాలు రాయగలుగుతా అనే నమ్మకం నీకుంటే, ఆ ధైర్యం నీకు ఉంటే సినిమా ఇండస్ట్రీలో ఉండు, లేదంటే ఏం చదువుకున్నావు అన్నట్టు, ఇలా ఫార్మసీ వెళ్ళి జాబ్ చేసుకో. వినబడుతుందా? కుర్రోడు అప్పుడు 23-24 ఏళ్ళు సార్ నాకు. జాగ్రత్త అంటే నాకు ఒక భగవద్గీతను బోధించిన శ్రీకృష్ణ పరమాత్ముడు ఏదైనా మేబీ అలా నన్ను దారి అంత ఫీల్ తీసుకున్నా. అంటే అప్పుడు తెలియలేదు సార్ నాకు, అది చెప్పిన టైంలో నాకు తెలియదు. కొంత అనుభవం నన్ను నడిపిస్తున్న కొద్దీ, అరే ఆ మాట ప్రతి చోట నాకు వినబడుతుంది. ఆయన ఎందుకు చెప్పి ఉంటాడు అనుకున్నా నేను. మేబీ నన్ను సక్రమైన దారిలో వెళ్ళమని చెప్పడమా, లేదా ఇక్కడ నువ్వు కుదరదు, వెళ్ళిపోయి వేరే జాబ్ చేసుకో. నేను మొదటి చూజ్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ ఫైట్ చేయగలిగే ఓపిక, అందరూ మెచ్చే సాహిత్యం రాయగలిగితే నువ్వు ఇక్కడ ఉండొచ్చు అని చెప్పినట్టు ఇండైరెక్ట్గా. సో నేను మొదటిది ఎంచుకున్నాను సార్. ఆయన స్ఫూర్తితోనే టుడే ఇప్పుడు కోర్టు పాట కూడా అందరూ శాస్త్రి గారి ఛాయలు కనబడుతున్నాయని చెప్తుంటే చాలా చాలా గొప్పగా అనిపిస్తుంది సార్. ఆయన ప్రభావం విపరీతంగా.